बहुत बहुत क्या कहें, वरदान बाबा से मिल ఓం रहे हैं। శాంతి. అవ్యక్తి పరివారానికి చాలా చాలా వరదానాలు బాబాతో మీరు కలుస్తున్నారు. ఏ వరదానానికి కొదవలేదు. ఎవరైతే బాబా మాటలు వింటారో, మురళి వింటారో, వరదానాలు వింటారో, తక్కువ 5 నిమిషాలైనా మనసు ఏకాగ్రం చేసుకోవటం తప్పనిసరి. ఇక్కడ అక్కడ నుండి మనసును తొలగించి బాబా స్మృతిలో కూర్చోండి. మళ్ళీ వరదానాన్ని వింటే బుద్ధి గ్రహించగలుగుతుంది. ఇది కూడా ఒక నియమం అయింది కదా. బాబా సమయంలో మురళి మొదలెట్టే ముందు 15 నిమిషాలు, ఇంతకుముందు 30 నిమిషాలు చేసేవాళ్ళం. ఇప్పుడు అవ్వదు కాబట్టి కొంచెం సమయమైనా మెడిటేషన్ ఎందుకు చేస్తాము అంటే మనసును ఏకాగ్రం చేయటానికి. మురళిని వినేటప్పుడు అది పాయింట్స్ వినటమే కాకుండా సూక్ష్మంగా, చాలా సూక్ష్మంగా గ్రహించగలుగుతాము. గ్రహించగలగటంతో ధారణ చేసే శక్తి కూడా వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, వింటాము, వినేస్తాము, బాగా ఉంది అనిపిస్తుంది, మురళి చదవటం, మురళి వినటం, కానీ ఏదైతే మన స్వరూపంలోకి రావాలో ఆ స్వరూపం కోసం మనసును బాబాపై పెట్టడం, ఏకాగ్రపరచటం తప్పనిసరి. ఏ పని చేస్తున్నా కానీ విశేషంగా మురళి వినేటప్పుడు చేయాలి. మనం ఎంతో సమయంగా యోగంలో కూర్చున్నాం. బాగుంది. బాబా ఈరోజు విందాం. अपने अनादि और आदि स्वरूप, తమ ఆది స్వరూపం యొక్క స్మృతితో, अनादि स्वरूप की स्मृति से, ఆది స్వరూపం యొక్క స్మృతితో నిర్బంధనులుగా తయారయ్యే మరియు తయారు చేసే మరజీవ భవ. बाहर से तो कोई बंधन नहीं है, బయట నుండి అయితే ఎలాంటి బంధాలు లేవు, కానీ లోపల సూక్ష్మంగా ఎన్నో బంధాలు ఉన్నాయి. ఎక్కడైతే బుద్ధి వెళ్తూ ఉంటుందో, మనస్సు వెళ్తూ ఉంటుందో, స్వభావంపై ప్రభావం పడుతూ ఉంటుందో కొన్ని రకాల సంస్కారాలు ఉన్నాయి. అవన్నీ బంధాలే కదా. బుద్ధి ఎలా అంటే వింటుంది, మంచి బుద్ధి అందరిది. దాని తర్వాత ఏంటి, మనన చింతన నడవాలి, మనలో ధారణ అవటం కూడా అవసరం. నిర్బంధనం, దాన్ని ఏమంటాం, మరజీవా భవ. ఎలా అయితే బాబా లోన్, బ్రహ్మబాబా శరీరాన్ని శివబాబా లోన్ తీసుకుంటారో, అలా మీరు మరజీవ జన్మలో ఉన్న పిల్లలు, మరజీవ జన్మ ఉన్న పిల్లలు శరీరం యొక్క పెద్ద బంధనం ఏంటి, శరీరం యొక్క బంధనం, శరీరం యొక్క సంస్కారాల యొక్క స్వభావం యొక్క బంధాల నుండి ముక్తులుగా అవ్వండి. ఎప్పుడు కావాలనుకుంటే, ఎలా కావాలనుకుంటే అలా మీ సంస్కారాలను తయారు చేసుకోండి. ఎలాగైతే తండ్రి నిర్బంధనులుగా ఉన్నారో అలా నిర్బంధనులుగా మీరు కూడా అవ్వండి. मूल वतन की स्थिति में स्थित होकर, మూలవతనపు స్థితిలో స్థితులై తర్వాత కిందకి రండి. मूल वतन की स्थिति में स्थित होकर फिर नीचे आओ, మూలవతనపు స్థితిలో స్థితులై తర్వాత కిందకి రండి. अपने अनादि स्वरूप की स्मृति में रहो, తమ అనాది ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. अवतरित हुई आत्मा समझकर कर्म करो,
అవతరించిన ఆత్మగా భావిస్తూ కర్మ చేసినట్లయితే तो आपको देख और भी फॉलो करेंगे। ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఫాలో చేస్తారు. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏదైతే నేను చేస్తున్నానో నన్ను చూసి ఇతరులు కూడా అనుసరిస్తారు. మన దినచర్యలోను, అభ్యాసంలోను మధ్య మధ్యలో 5 నిమిషాలు, 10 నిమిషాలు అభ్యాసం చేస్తాము. तो उसको देख के औरों में भी वातावरण भी చూస్తే వాళ్ళని చూసి ఇతరుల్లో కూడా వాతావరణంలో కూడా అలా అవుతుంది. ఎలా అంటే మినీ మధుబనం లాగా. में भी ऐसे करते हैं ना। మధుబనంలో కూడా అలానే చేస్తాం కదా. है స్లోగన్ की वृत्ति से స్మృతి యొక్క వృత్తితో वायुमंडल को पावरफुल बनाना వాయుమండలాన్ని పవర్ఫుల్ గా తయారు చేయటం, याद की वृत्ति से वायुमंडल యా को స్మృతి powerful యొక్క వృత్తితో बनाना వాయుమండలాన్ని यह పవర్ఫుల్ एक గా मनसा చేయటమే सेवा। మనసా సేవ. कितनी बड़ी सेवा है याद याद ఇది अपने ఎంత लिए పెద్ద సేవ. స్మృతి మన కోసమే కాదు, लेकिन उसका वातावरण जो बनता है దాని ద్వారా వాతావరణం ఏదైతే తయారవుతుందో ఆ వాతావరణం कि दूसरों पर प्रभाव पड़ता है। ఇతరులపై ప్రభావాన్ని కలుగు तो చేస్తుంది. दोनों तरह से देखना है। ఇతరులపై कर्म ప్రభావం करते हैं పడుతుంది. 2 రకాలుగా చూడాలి. కర్మ చెయ్యాలి, स्मृति स्वरूप में స్మృతి अभ्यास స్వరూపంగా करते అయ్యి हैं, చెయ్యాలి. అభ్యాసం చేసేది तो उसका कर्म को फॉलो करने वाले हैं सभी। ఆ అభ్యాసం చేసేది ఎవరు? ఆ కర్మను और दूसरा అనుసరించే याद వాళ్ళందరూ. वायुमंडल बनाते हैं స్మృతి ద్వారా ఏదైతే వాయుమండలం తయారవుతుందో అదే మనసా సేవ. तो मनसा सेवा क्या है? याद में रहना। మరి మనసా సేవ అంటే ఏంటి? స్మృతిలో ఉండటం. दिन तो व्यतीत हो ही जाता है, कुछ करो नहीं करो రోజంతా ఏం చేసినా చేయకపోయినా, ఎక్కువ చేసినా తక్కువ చేసినా గడిచిపోతుంది. రాత్రి పూట చాటు చూసుకోండి. నేను పగలు ఎన్నిసార్లు నేను బాబాను స్మృతి చేశాను, గుర్తు చేసుకున్నాను. नहीं है ఎందుకంటే मैं जैसे करूंगी నేను ఇంకోటి ఏమీ లేదు, నేను ఏదైతే చేస్తానో करना इजी हो गया। అప్పుడు ఇతరులకు కూడా ఫాలో చేయటం ఈజీ అయిపోతుంది. तो इसलिए वरदान को దీనికోసం వరదానాన్ని जीवन में वरदान बनाओ। ప్రాక్టికల్ జీవితంలో వరదానంగా చేయండి. వరదానం ఏంటి? अनादि आदि నా स्वरूप అనాది होता जा रहा है। ఆది స్వరూపం వ్యక్తమవుతూ ఉంది. इतना अच्छा लगता है अनादि स्वरूप में। हाँ, जैसे वाइंड अप करता है ना आदमी, మరి అనాది ఆది స్వరూపంలో कोई काम खत्म होने वाला है उसको ఎలా wind up ఉంటుందంటే, करके भी clear ఏదైనా करता है। పని ఉంటే అది అయిపోవస్తే దాన్ని వైండ్ అప్ वैसे చేసేస్తారు, अनादि క్లియర్ स्वरूप చేస్తారు. అలాగే అనాది స్వరూపం యొక్క అభ్యాసం ఏదైతే ఉందో అది లోపల విస్తారం ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది. ఎన్ని విషయాలున్నా, ఎంత ఎన్నున్నా అవన్నీ తొలగిపోయి लेकिन अनादि स्वरूप में आ गए। అనాది స్వరూపంలోకి వచ్చేస్తాం भावना तो सबको తగ్గించుకొని. सेवा करने మరి की है, భావన అయితే అందరికీ సేవ చేయటం మే భావనగా ఉంది. लेकिन ज्यादा क्या है मैं कोर्स కానీ करता हूँ, ఎక్కువ ఎందులో ఏముంటుంది, నేను కోర్స్ చేయాలి, క్లాస్ చేయాలి, మురళి చేయాలి, కర్మయోగం చేయాలి. अंदर में गुप्त కానీ सेवा లోపల ఏదైతే గుప్త సేవాదారులుగా ఉంటారో वो क्या है? వాళ్ళు अपना ఎలా ఉంటారు? आदि తమ स्वरूप అనాది ఆది स्मृति में रखकर స్వరూపం యొక్క స్మృతిలో ఉండి కర్మ చేయటం, కర్మ చేయాలి. और दूसरा क्या है? याद से రెండవది ఏంటంటే वायुमंडल बनाओ। మరి స్మృతి ద్వారా వాయుమండలం తయారు చేయాలి. कितने घंटे हैं सवेरे से लेके रात तक रहे? ఎన్ని గంటలు ఉన్నాయి పొద్దున్న నుండి రాత్రి వరకు? शरीर का पालन पोषण तो हो गई, శరీర పాలన పోషణ అవుతూనే ఉంటుంది. భోజనం అయితే చేస్తాము. और जिसने भी ज्यादा ఎందులో అయినా కానీ क्या होता है उसको ఎ- रात को ऐसे ఎక్కువ రోజులు అభ్యాసం చేసిన వాళ్లకు రాత్రిపూట అనిపిస్తుంది నా రోజు సఫలం అయింది అనిపిస్తుంది. नहीं तो ऐसा लगता है कि साधारण లేకపోతే ఏమనిపిస్తుందంటే సాధారణంగా గడిచిపోయింది అనిపిస్తుంది. तो कहीं भी మరి ఎక్కడైనా కానీ रहते हैं, ప్రవృత్తిలో ఉన్న, సెంటర్లో ఉన్న, ఎక్కడున్నా కానీ बाबा के बच्चों को బాబా పిల్లలకు अभ्यास का एग्जाम्पल అభ్యాసం యొక్క ఉదాహరణగా सेवा మనసా సేవను अपने प्रति भी निर्बंध తమ పట్ల
చేయటం వల్ల తాముకు తాము నిర్బంధనలుగా అవుతారు. नहीं तो छोटी बात भी बड़ी लगती है, राइट? లేకపోతే చిన్న విషయాలు కూడా పెద్దవిగా అనిపిస్తాయి. అది సంస్కారాల బంధనం. स्वभाव का भी बंधन, अगर స్వభావం स्वभाव की भावना కూడా में బంధనం అంటే स्वरूप में रहते हैं, స్వభావంతో స్వరూపంలో ఉంటే तो दिन भर రోజంతా शांति है, प्रेम है, శాంతి आनंद ఉంటుంది, है। ప్రేమ ఉంటుంది, ఆనందం अंदर ఉంటుంది. की जो जैसी లోపల पवित्रता होनी चाहिए, ఎలాంటి పవిత్రత ఉండాలో, क्योंकि पवित्रता का मतलब ये तो नहीं ना कि हम ఆ सिर्फ పవిత్రత ఉంటుంది. పవిత్రత అంటే నియమాలపై వెళ్ళటం అని కాదు కదా. पवित्र होता है सदा పవిత్రంగా ఎవరైతే ఉంటారో शांत వాళ్ళు है, సదా శాంతంగా प्रसन्न ఉంటారు, ప్రసన్నంగా ఉంటారు. है। तो ऐसी पवित्रता అలాంటి పవిత్రత सेवा होगी। ద్వారా ఎంతో సేవ జరుగుతుంది. जो भी देखेंगे, जो भी मिलेंगे, ఎవరు చూసినా, ఎవరు కలిసినా, मिलेंगे, ఎక్కడ కూర్చున్నా जैसे सेवा ही सेवा समाई हुई है। సేవ సేవే సేవ इसलिए కలిసి बाबा, ఉంటుంది. అందుకని బాబా, मैं तो कहती हूँ बाबा थैंक्स है, रिमाइंड నేనైతే कराते हैं చెప్తాను कि బాబాకు हमें థ్యాంక్స్ చెప్తూ करना ఉంటాను. है, బాబా గుర్తు చేస్తూ ఉన్నారు, చెయ్యాలా వద్దా అనేది మన పని. जो बाबा की आज्ञाकारी बच्चे हैं, ఎవరైతే బాబా యొక్క ఆజ్ఞాకారి పిల్లలు ఉన్నారో వాళ్ళు అటెన్షన్ ఇవ్వటం మొదలు పెడతారు. ఎవరైతే మన మతంపై వెళ్తూ ఉంటారో మనసు ప్రకారం बुद्धि भी अच्छी है, विशेषता ఉంటారు. नहीं है, पर మరి मन బుద్ధి मौजी है, బాగుంది, విశేషత ఉంది, కానీ మనసు మోజులో పడ్డారు అంటే వాళ్ళకు అటెన్షన్ ఉండదు. तो भारी वातावरण होने में हाँ, एक అలా सेकंड लगता है। భారీ వాతావరణం అవటంలో ఒక్క క్షణమే वैसे పడుతుంది. आध्यात्मिक కానీ ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా, అలౌకికంగా తేలికైన వాతావరణం ఉండాలి. అదే పెద్ద సేవ. ఆధ్యాత్మికమైన, అలౌకికమైన వాతావరణమే तो ऐसी పెద్ద मनसा సేవ सेवा చేయటం. అలాంటి మనస సేవ మనం తప్పకుండా చేయాలి. ఓం శాంతి.